అయ్యా అయ్యో మర్చిపోయాను. వస్తూ వస్తూ ఊరు గుడికి వెళ్ళాను, ప్రసాదం ఇచ్చారు, తీసుకోండమ్మా. పంతులు గోరు ప్రసాదం నీకిచ్చారు బాబు, నువ్వే ఉంచుకో. ప్రసాదం పంచుకొని తింటేనే పుణ్యం వస్తుంది. ఈ ప్రసాదం మనందరికి చేరాలన్నదే విధి. తీసుకోండమ్మా. అమ్మా తప్పుగా అనుకోకండి, బాగా బడలికగా ఉంది. పక్కూరు వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోతుంది. ఈ రోజుకి నేను ఇక్కడ ఉండొచ్చా? ఓహో, యానకడికి నీలాటోడే ఊకోడానికి చోటిస్తే పడుకోవడానికి అడిగాడట. బానే ఉన్నావే నువ్వు. అయ్యో తప్పుగా అనుకోకండి ప్లీజ్. అది కాదయ్యా, మాది పూరిల్లు, పేద కుటుంబం. నువ్వు పొద్దుగూకే దాకా నడితే ఊరొత్తది. అక్కడైతే నీకు కావాల్సిన వసతులన్నీ దొరుకుతాయి. నువ్వీడ ఉండలేవు బాబు. మండే కడుపుకు పిడికెడన్నాం, ఎండే గొంతు కుక్కడి నీళ్లు, తుండుగుడ్డే పట్టు పరుపని ఊరూరా తిరిగేవాడినండి. కప్పింటికి కూడా పైకప్పు ఉంటుంది. నా ఇంటి పైకప్పు ఆ నీళ్ళ పైన ఉంటుంది, అదే ఆ ఆకాశం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి, మీరు తినే దాంట్లోనే కాస్త పెట్టండి. ఇదిగో ఇక్కడే పడుకుంటాను, చాలు. అర్థమైందమ్మా. ఈడొచ్చినమ్మా ఆయన ఇంట్లో పెట్టుకొని ముక్కు మొహం తెలియని వాడికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదేమో అని మీకు భయం, అంతేనా? ఏంటిదే భయమా? మాక ఇటు 3 అటు 4 మైళ్ళ దాకా ఒక్క కొంప కూడా లేదు. అరిసి గీపెట్టినా పలికే దిక్కు మొక్కు లేదు. ఊళ్ళో మనకున్న పేరేంటో తెలుసునా? ఒంటిల్లు సుబ్బయ్య. మేం దెయ్యాలకే భయపడే రకం కాదు, మాడుసులకు భయపడతావా? భయంగీమేం లేదు. తెలియనోడు కదా అని కొంత ఆలోచిస్తున్నాం కదా. మళ్ళీ దేవుడి దయ వల్ల ఇంకో మడిసికి పెట్టడం మాకంత కట్టవేం కాదు బాబు. మా కొండుకునే దాంట్లోనే ఓ గుప్పెడి బియ్యం ఎక్కువ ఎత్తామంతే. అంతే కదమ్మా మళ్ళీ. అబ్బా బానే ఉంది సంబడం. కథ మళ్ళీ అని ఎదురు నావంక సుత్తారేటి? ఉంచుకుంటారో ఊరేగుతారో మీ ఇట్టం. సరే లోపలికి రా బాబు. పర్లేదమ్మా, నేను ఇక్కడే బయట పడుకుంటాను. పర్లేదులే రండి. మా ఇంటి లోపల పడుకున్నా ఆకాశం కనపడుద్ది. ఆడుతూ పాడుతూ పిడకలు కొడుతుంటే అలుపు సొలుపే మున్నదే. ఆడుతూ పాడుతూ అయ్యో, మీరు పిడకలు కొడతారేంటండి? పొద్దున్నప్పుడు ఇవి కొడితేనే పొద్దుపోయాక అది కొట్టడం కుదురుద్ది. నువ్వు తాగుతావా? అయ్యో నాకు అలవాట్లేదండి. రాత్రి తాగేది కాదు, పగలు తాగేది కాఫీ టీ. అది అలవాటు ఉంది, తాగుతాను. ఏవే పాప మీ కుర్రాడికి టీ కావాలంట. ఇందాక మీరేం తింటే అదే తింటానన్నాడు. ఇంతలోనే గొంతానమ్మ కోరికలు కోరుతున్నాడు. ఏంటి వరుస? కోరిక అతంది కాదు, మీ అయ్యది. బాబు ఇంట్లో పాలున్నాయి కానీ టీ పొడి నిండుకుంది. మేం బీదోళ్ళం, బెల్లం టీయే తాగుతాం. పందారు మాకు అందేది కాదు. ఏంటే నువ్వు? కుర్రాడు పాప అలిసిపోయాడు, టీ అడిగాడు. ఆ మాత్రానికే బేదా గొప్ప అది ఇది అంటావేంటి? ఇదిగో నువ్వు డబ్బులు ఇస్తే గమ్మునెళ్ళి నేను టీ పొడి అట్టుకొస్తాను. బాబుకి టీకా సిద్ధుగానే. టీ ఎవరికి కావాలో నాకు తెలుసు గాని నీ దగ్గర డబ్బులున్నాయి కదా, ఆడితో తెచ్చుకో, కాసిస్తాను. అమ్మో ఆయితొద్దు. అయ్యో పర్లేదండి, డబ్బులే కదా నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. వద్దు బాబు, నువ్వు మా ఇంటికి వచ్చినోడివి, నీ దగ్గర డబ్బులు తీసుకోవడం మర్యాద కాదు. పర్లేదు తీసుకోండి. నేను రానా? వద్దు బాబు, నా సైకిల్ ఇద్దరిని మోయలేదు. ఇలా ఇళ్ళలో వచ్చేస్తాను కదా. సరేనండి. నానా మిగిలిన సిల్లర్తో నాకు నారింజ మిఠాయి అటుకురా. ఏంటి
ఏంటి అట్టసొత్తున్నారు? మీ టీకి పాలు పెతకాల్సింది మనమే. నీ పేరు మల్లి కదా? మల్లిక. అమ్మ నాన్న మల్లి అని పిలుస్తారు. ఓ, మరి నేనేమని పిలవాలి? ఆ మల్లి అనా మల్లికనా? మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి. ముందు నన్ను ప్రశాంతంగా పాలు పితుక్కొనివ్వండి. సరే మల్లిక. ఏంటిది? ఏది? ఇది అదా కసరత్తు చేసేది. ఎవరు చేస్తారు? మా నాన్న అది చేస్తే బాగా చేయొచ్చని చేసేవాడు. ఏంటి? బలం వస్తుందని చేసేవాడు. పట్నం వాళ్ళు కదా, మీకు ఇవన్నీ అర్థం కావులే, వదిలేయండి. ఏయ్ నారింజ మిఠాయి పిల్లకి. ఉమ్. టీ. టీ చాలా బాగుంది, థ్యాంక్స్. మీకు కూడా. నాకెందుకు? ఆ, టీ పొడి కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ మిఠాయి ఎట్టుకొచ్చాడు. నారింజ మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం. తెమ్మంటారా? వద్దు. పర్లేదే, సిటీస్ ఉన్నోడు కసరత్తులు కూడా బానే చేస్తాడే. అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్ర తాగకూడదు, మరి పాలు తాగాలి. కావాలంటే చెప్పండి, పితికిస్తాను. అంటే? పితికి ఇస్తాను. అనుకున్నా నువ్వు ఇలాంటి బిల్లి బిత్తరి కథలేవో చెబుతావు. ఎవరు అరుస్తున్నారు? పిచ్చోడు. పిచ్చోడు మాటలా లేవే. కొందరు పిచ్చి అందరికీ కనపడదులేండి. మీరు తాగండి, టీ చల్లారిపోద్ది. మళ్ళీ ఏ మళ్ళీ కిరణ్ వచ్చాడ్రా, నువ్వు ఇక్కడే ఉండు బాబు. ఎక్కడ పోయింది ఇది? ఏరా, నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా? నిన్న రాత్రి శేనుకు నీళ్ళెట్రా అంటే ఎట్టకుండా ఏం పీకుతున్నావు? అది నిన్న అమావాస్య కదా, పెద్ద పంతులు గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే మంచిది కాదంటేను. నా పొలానికి నీళ్ళెట్టడానికి నీకు అమావాస్య చెట్టు వచ్చిందే? డబ్బులు దొబ్బడానికైతే అమావాస్య అడ్డు రాదే. అయినా నీ బాబు గడి సొమ్మేం పోయిందయ్యా? చేనండిపోతే నష్టపోయేది నేనే కదా. నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం. నా సంగతి తెలుసుగా, చూసినంత కాలం చూస్తా. తేడాలొస్తే సిమడాలు చేస్తా. మాటలు జాగ్రత్తగా రాని ఈరన్నా. నా పొలం నా పంట అని ఓతిగా ఇదైపోతున్నావేంటి? ఏదో మా కర్మ కొద్ది నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టెట్టాం. నువ్వెన్నన్నా పడ్డాకి మేం నీ కింద పాలేళ్ళం కాదు. నోటికెంత మాట్లాడుకో. అయ్యో అక్క, ఇప్పుడు నేనేమన్నానని బొంగరాలు లాంటి నా ఉంగరాల మీద ఒట్టు. ఇట్టాగే ఉంటే నీ పరిస్థితి ఏంది, నీ బిడ్డ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి చెబుతున్నాను. చాలే చెప్పొచ్చావు పెద్ద బుద్ధి. గులిగింద పూస తన కింద నలు పెరగదని నువ్వెలాంటోడివో ఊరందరికీ తెలుసు. నువ్వు మాకేం నీతులు చెప్పక్కర్లేదు. అది కాదక్క, ఈడు చేసే తప్పులకి అప్పులకి మీరంతా కష్టపడుతుంటారో నాకు తెలుసు. అదే నా బాధ. మీ కష్టం గట్టెక్కే దారి ఉంది. మీరు మనసు మార్చుకుంటే అది కనపడుద్ది, కానీ ఈడు మనసు మార్చుకోవట్లేదే. థు, యదవ్వా కుక్క. పాలు తాగేదానివి తాకుండా నా సెయ్యి నాకుతావేంటే? మొహం చూడు, కుక్కవి కుక్కలా ఉండు. సనివిచ్చాం కదా అని ఎదవ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారేస్తాను. నాలికి ఈరణ్ గారు, రేపొద్దున్నుంచి నాన్న నేనే
దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరు వెళ్ళండి. అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి. బయట తిరగడం మంచిది కాదు. ఇంటికెళ్ళి మజ్జిగ తాగి పడుకోండి. ఒంట్లో ఏడు తగ్గుద్ది. ఏయ్ కుక్క తాగు. నానోయ్, ఇందాకటి నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు. ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు. తప్పులు చేయని బతుకు సప్పుడు చేయని పని ఉండవే. సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే. ఏయ్, చాలా మంచి టీ అమ్మా. ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ ఆప్యాయత వాత్సల్యాలు ఉన్నాయి. మ్మ్హ్మ్. ఒక్క టీలో అన్ని కనిపించినాయా మీకు? తల్లి ప్రేమ నోచుకొని నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరం అంత అభిమానంలా కనిపిస్తుంది. ఏమండి, ఇందాక వచ్చి అరిచి వెళ్ళినోడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు. ఎవడు వాడు? సావుకారు, ఇది కొంచెం అట్టుకో. రైతు బతుకు చాలా కట్టం బాబు. ఈ ఇల్లు చుట్టూ ఉన్న 9 ఎకరాలు మొత్తం మందే. ఒకప్పుడు బాగా బతికేవాళ్ళం. మా బతుకు చూసి దేవుడు కనుక్కుంటున్నట్టుంది. కట్టాలెట్టడం మొదలెట్టాడు. ముందు పంట పాడు చేశాడు, తర్వాత ఒంటి మీద పడ్డాడు. ఆసుపత్రి, మందులు, మాకులని బోల్డ్ ఖర్చు అయింది. ఏం చేస్తాం బాబు, అప్పు చేయికి తప్పలేదు. మనం పడుకుంటాం గాని అప్పు పడుకోదు కదా బాబు. వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోయింది. కట్టడానికి మా తోమత సాలకపోయింది. ఇల్లు పొలం మొత్తం సావుకారికి తాకట్టెట్టాల్సి వచ్చింది. మా దరిద్రం మమ్మల్ని ఆడికి లోకోసేసింది. అభిమానం చంపుకొని ఆడి ముందు తలదించుకునేలా చేసింది. ఈ బతుకు బతకలేం, అలాగని సావలేం. ఏదో నడిపిస్తున్నాం. వదిలే బాబు. ఇప్పుడు మా పొలంలో మేమే కూలి పని చేస్తున్నాం. వాకిట బయట మర్రి చెట్టులా ఉండే కుటుంబం వాకిట్లో ఉన్న మొండి మోడులా అయిపోయింది.